ఎన్నికల లెక్కింపుకి మరికొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో విశాఖ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అటు కౌంటింగ్ కి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏయూ ప్రాంగణంలో ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 2500 స్థానిక పోలీసులతో బందోబస్తు చేపట్టారు. లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామంటున్న విశాఖ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తో మా ఉమ్మడి విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ కౌంటింగ్ సంబంధించినటువంటి ఈవీఎంలన్నీ కూడా ఇప్పటికే స్ట్రాంగ్ రూముల దగ్గర నుంచి కౌంటింగ్ ఏదైతే ప్రాంతం కౌంటింగ్ రూమ్ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ రూముల దగ్గర ఇప్పటికే తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 అంచెల కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే విశాఖకు సంబంధించినటువంటి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నుంచి వస్తున్నటువంటి ఎవరైతే ఈ క్యాండిడేట్స్ కానీ పోటీ చేసినటువంటి క్యాండిడేట్లు కానీ లేదా ఏజెంట్లకు సంబంధించిన వాళ్ళు కూడా ఎటు నుంచి ఎటువైపు ప్రయాణం చేయాలి, ఏ మార్గాల్లో ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి అనే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి పోలీసు ఉన్నతాధికారులు మనతో ఉన్నారు. ఆయన మాటలోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంట్రీ నుంచి కానీ 3 టౌన్ వైపు ఎంట్రీ నుంచి కానీ లోపలికి ప్రవేశించేటప్పుడు అదేవిధంగా పార్కింగ్ ప్రదేశంలో తిరిగి వాళ్ళ యొక్క కౌంటింగ్ కేంద్రం దగ్గర కూడా వాళ్ళందరికీ కూడా ఆల్కోమీటర్ లేదా బ్రెత్ అనలైజర్ అని మనం తాగి ఉన్నారా అని ఆల్కహాల్ శాతాన్ని గుర్తించడానికి చేసేటటువంటి పరీక్ష ఏదైతే ఉందో దానికి కూడా మరిన్ని యంత్రాలతో తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. తాగి వచ్చే వారిని ఎవరిని కూడా ఈ యొక్క లెక్కింపు కేంద్రాలకి ఎంట్రీ చేయడం జరగదు. అదేవిధంగా ఐడెంటిటీ కార్డ్ వారి యొక్క మరి ఎన్నికల అధికారులు కన్సర్న్ ఆర్ఓస్ ఎన్నికల కమిషన్ ప్రక్రియ ద్వారా ఇచ్చినటువంటి కార్డులు గుర్తింపు కార్డులు ఏదైతే ఉంటాయో ఆ గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక కారులో ఒక వ్యక్తికి మాత్రమే గుర్తింపు కార్డు ఉండి అదే కారులో 3-4 లోపల కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటాము అంటే అటువంటి వారిని ఎంట్రన్స్లోనే దించివేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి గుర్తింపు కార్డు ఉన్నవారు మాత్రమే లోపలికి రావాలి, తాగకుండా రావాలి. ముందు రోజు తాగినప్పటికీ కూడా ఆ రీడింగ్ ఏదైతే ఉందో అది 30కి మించి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి లోపలికి ప్రవేశించే అర్హతని వారు కోల్పోతారు. కాబట్టి అటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడం జరగదు. కాబట్టి ఏజెంట్లకు కానీ ఇక్కడికి వచ్చేవారు అందరికీ ఎవరైతే గుర్తింపు కార్డు ద్వారా వస్తున్నారో వారందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే పోలీస్ శాఖ నుంచి దయచేసి ముందు రోజు కూడా తాగకుండా మీరు ఇక్కడికి రండి. ఈ ప్రక్రియకి ప్రశాంతంగా మీకు కేటాయించినటువంటి భవనాలకు ఇక్కడ వాహనాలకు పార్కింగ్ చేసి నిర్దిష్టమైనటువంటి ప్రదేశాల్లో క్రమశిక్షణతో మీ వాహనాలను పార్కింగ్ చేసి కాలినడకన మీ కేంద్రాల పోలింగ్ లెక్కింపు కేంద్రాలకు వెళ్ళి అక్కడ చక్కగా మీరు పార్టిసిపేట్ చేయండి. సరే, ఎంతమంది స్పెషల్ బలగాలను ఏర్పాటు చేశారు, ఎంతవరకు ఇక్కడ మెన్ ఏర్పాటు చేశారు సార్? 215 మంది ట్రాఫిక్ సిబ్బంది ఈ యొక్క ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రౌండ్లో కానీ ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిసరాల్లో కానీ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఒక 2000 పైచీలకు శాంతి భద్రతల సిబ్బంది ఏయూలో కానివ్వండి మరి పట్టణంలో నగరంలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాలలో పికెట్లు అదేవిధంగా వివిధ పార్టీల కార్యాలయాలు అభ్యర్థుల యొక్క వాళ్ళ నివాస గృహాలు అటువంటి దగ్గర ఎక్కడైతే మనకి ట్రబుల్ మాంగర్స్ ట్రబుల్ యాంటిసిపేట్ చేస్తున్నాం అటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా శాంతి భద్రతల విభాగం తరఫున కూడా విస్తృతమైనటువంటి పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలకి అవకాశం లేకుండా ఇక్కడ విధులు నిర్వహించడానికి సిబ్బంది అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించి సుందర నగరం ప్రశాంత నగరంగా పేరుగాంచినటువంటి మన విశాఖపట్నానికి ఆ పేరు నిలబెట్టడానికి అందరూ కూడా ప్రయత్నించి ప్రశాంతంగా మరి ఈ యొక్క ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్లాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. మరికొద్ది గంటల్లో ఇక్కడ కౌంటింగ్ ప్రాసెస్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం అంతా కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలాగైతే పోలింగ్ గడిచిందో అంతే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కౌంటింగ్ కూడా ముగినుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పేసి అయితే పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కెమెరామ్యాన్ గణేష్తో కన్నబాబు, విశాఖపట్నం ఏయూ ప్రాంగణం.